నేతలతో ప్రతి శనివారం టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు భేటీ అవుతూ ఉంటారు. మొన్న కూడా పార్టీ నాయకులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. అయితే తరచుగా ఆయన పార్టీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పార్టీ నాయకులు సరిగ్గా పనిచేయడం లేదు అన్నారు. తాను చెప్పినట్లు నడుచుకోవడం లేదు అని కూడా ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ నాయకులతో భేటీ అయ్యారు ఆయన. ఆయన సహజంగానే అదే యాంగిల్లో క్లాస్ తీసుకుంటారు అని నాయకులంతా లెక్కలేసుకుని ఉన్నారట. పార్టీ కార్యాలయానికి 30 మంది నాయకులు, 120 మంది కార్యకర్తలు పైగా వచ్చారు. కానీ వారంతా బాబు వచ్చి వెళ్లే వరకు కూడా బిక్కు బిక్కుమంటూనే ఉన్నారట. ఏ సమస్యలను ప్రస్తావిస్తారో, ఎక్కడ లోపాలున్నాయని చెబుతారో అని తెగ ఆవేదన వ్యక్తం చేశారంట. కానీ వారు ఊహించిన దానికి భిన్నంగా చంద్రబాబు వైఖరి కనిపించింది అంటున్నారు. ఈసారి నాయకుల వ్యవహార శైలిపై ఆయన ఒకంత సంతృప్తి వ్యక్తం చేశారట. ఈ నెల 1కి ముందుగానే పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో తాను విదేశాల్లో ఉన్నప్పటికీ నాయకులు జోరుగా పాల్గొని సక్సెస్ చేయడం పట్ల చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో 88% మంది నాయకులు బాగానే పనిచేశారంట. దీనిని ఇలానే కొనసాగించాలి అని, 100% ప్రజల్లో ఉండాలి అని చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. మరైతే క్షేత్రస్థాయిలో వైసీపీని టార్గెట్ చేసే విషయంలో మాత్రమే ఇంకా చాలా మంది నాయకులు వెనుకాడుతున్నారు అని హితవు కూడా పలికారట. వైసీపీ నుంచి టీడీపీలో ఉన్నవారు టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా టీడీపీ సంస్థాగత నాయకులు వైసీపీని టార్గెట్ చేయలేకపోతున్నారు అని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎందుకు వెనకబడుతున్నారు అని నాయకులను కూడా ప్రశ్నించారు. కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంతో పాటు జనసేన, బీజేపీతోనూ టచ్లో ఉండాలని, ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలి అని సూచించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట.